నమస్తే, వెల్కమ్ టు యూటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారు ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా సార్ ఈరోజు? క్యాడర్ చాలా జోష్ ఉంది. అందరూ కేసీఆర్ వచ్చే తర్వాత చాలా మళ్ళీ మనకు పవర్ వస్తుంది. పవర్లో రావాలి అంటే మంచి పార్టీలో గట్టిగా పని చేయాలి అంటే కేసీఆర్ వస్తే చాలా వెల్కమ్ చేసిన అంటే చాలా పబ్లిక్లో జోష్ ఉంది సార్. సో ఇట్లా చూడొచ్చు అంటారు మరి, ఒక పక్క కాంగ్రెస్ పాలన ఏడాదిన్నర పాలన పూర్తయిపోయింది, మరి 6 గ్యారెంటీలు అన్నారు. సో మరి ఎట్లా ఉంది? కాంగ్రెస్ ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ టైం ఫస్ట్ టైం ఉంది క్యా. ఇంత మా తెలంగాణలో 48 years రూల్ చేశారు. వాయిదా చేసి అంటే ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేసిన లీడర్ అంటే కేసీఆర్ గారు ఉన్నారు. వాయిదా లేకుంటే ఇంప్లిమెంట్ చేశారు. చాలా మంచి మీ స్కీమ్ 9.5 years తీసుకొచ్చిన తెలంగాణలో బిజినెస్ ఇందా డెవలప్ అయింది. ఐటీ కంపెనీస్ వచ్చింది. అందరూ పబ్లిక్ అప్పుడు 9.5 years చాలా హ్యాపీ ఉన్నారు. చాలా తెలంగాణ డెవలప్ అయింది. అందరు కేసీఆర్కు యాద్ చేస్తున్నారు. సో ఎట్లా ఉంటుంది పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులకు ఉత్సాహం రాబోతుందా మళ్ళీ? డెఫినెట్లా పార్టీ కార్యకర్తలు చాలా జోష్ ఉంది. కేసీఆర్ సాబ్ आज आ रहे हैं डेफिनेटला. इको హైదరాబాద్లో లేదు, తెలంగాణలో మొత్తం తెలంగాణలో చాలా పబ్లిక్లో జోష్ ఉంది. కేసీఆర్ సాబ్ రావాలి అంటే మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తా టైం వచ్చేప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తుంది. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రజల్లో కేసీఆర్ గారు రాబోతున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? డెఫినెట్గా కేసీఆర్ వస్తున్నారు, గెలుస్తున్నారు, నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు 100%.